ఈ రోజు మనం ప్రాచీన భారతదేశంలోని ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని, మౌర్య సామ్రాజ్యాన్ని విశ్లేషించబోతున్నాం. 322 BC నుండి 185 BC వరకు వ్యాపించిన మౌర్య సామ్రాజ్యం భారత చరిత్ర, సంస్కృతి మరియు రాజకీయంపై అశేష ప్రభావం చూపింది. చంద్రగుప్త మౌర్యవి శక్తిని పెంచడం నుంచి అశోకుడి బౌద్ధ సామ్రాజ్యంగా మారే వరకు ఈ సామ్రాజ్యం అనేక విధాలుగా భారత చరిత్రను ప్రభావితం చేసింది. ఇది ఎలా మొదలైంది? ఒక చిన్న రాజ్యమైన మౌర్య సామ్రాజ్యం ఎలా అఖిల భారతదేశాన్ని పాలించింది? ఈ వీడియోలో మేము మౌర్య సామ్రాజ్యపు అద్భుతమైన ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యతో మనం ఈ కథ ప్రారంభించాలి. 340 BC సుమారు ఉత్తర భారతదేశంలో జన్మించిన చంద్రగుప్త మౌర్య తక్కువ తరగతికి చెందినవాడు. అతడు క్షత్రియ వంశానికి చెందినవాడు మరియు అతని గురువు చాణక్య, కౌటిల్య ఉంది. అతను రాజకీయాలు మరియు యుద్ధ శాస్త్రంలో అత్యంత నిపుణుడయ్యాడు. చాణక్య ఈ యువకుడిలో పటిష్టమైన శక్తి చూసి అతన్ని అండగా నిలిచాడు. అప్పుడు భారతదేశం అనేక రాజ్యాలు మరియు గణతంత్రాలతో విభజించబడింది. ఉత్తర భారతదేశంలో అలెగ్జాండర్ ది గ్రేట్ కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన అతని మరణంతో అతని సామ్రాజ్యం పతనమైంది. ఈ పరిస్థితి చంద్రగుప్త కోసం ఒక మంచి అవకాశాన్ని కలిగించింది. చాణక్య సలహాతో అతను తన సైన్యాన్ని నిర్మించుకుని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి ప్రధాన విజయముగా చంద్రగుప్త మౌర్య నంద వంశాన్ని ఓడించి అకలిపుత్ర, ప్రస్తుత పట్నా వద్ద రాజధానిని స్థాపించాడు. 322 BCన చంద్రగుప్త మౌర్య వంశాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్య కోసం రాజ్యాల విస్తరణ ప్రధాన గమ్యమైంది. భారతదేశం మొత్తం ఒకే సామ్రాజ్యంగా ఒక్కటి అవ్వాలని ఆయన లక్ష్యం. మొదటగా అతను దక్షిణ భారతదేశం వైపు దృష్టి పెట్టారు. మొదట కాళింగ మరియు ఉత్తర డెక్కన్ ప్రాంతాలను ఆక్రమించాడు. అదేవిధంగా అలెగ్జాండర్ అనంతరం ఆ ప్రదేశాలను పాలించిన సెల్యూసిడ్ సామ్రాజ్యంతో ఆయన ఒప్పందం చేసుకున్నాడు. సెల్యూసస్ తన ప్రాంతాలను చంద్రగుప్తకు అప్పగించి శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఇది మౌర్య సామ్రాజ్యపు మొదటి విస్తరణ. చంద్రగుప్త పకలపటేను రాజధానిగా ఏర్పరచుకున్నాడు. అక్కడి నుండి తన సామ్రాజ్యాన్ని గంగా నది ఒడ్డు నుంచి మెరిపించాడు. అంతేకాకుండా అతని పాలనలో చాణక్య రచించిన అర్థశాస్త్ర అనే గ్రంథం సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ గ్రంథంలో ప్రభుత్వ నిర్వహణ, న్యాయం, ఆర్థిక వ్యవస్థ మరియు యుద్ధ విధానాలు విశదీకరించబడ్డాయి. చంద్రగుప్త మౌర్య తరువాత అధికారాన్ని ఆయన కుమారుడు బిందుసార మరియు ఆ తరువాత అశోకుడు స్వీకరించాడు. అశోకుడు 268 BC సింహాసనాన్ని ఆక్రమించాడు. అశోకుడి పాలనకు ముందు మౌర్య సామ్రాజ్యం ఉత్తర భారతదేశం నుండి డెక్కన్ ప్రాంతం వరకు విస్తరించింది. అశోకుడు మొదట్లో సమర్థమైన యోధుడిగా మరియు విస్తరణాధికారి కావచ్చు, కానీ అతని కాళింగ యుద్ధం తరువాత అతనికి తీరని మార్పు కలిగింది. కాళింగ యుద్ధం అత్యంత ఘోరమైన యుద్ధంగా మారింది. అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పరిగణనలోకి తీసుకుంటే అశోకుడు ఈ యుద్ధం తరువాత శాంతి కోసం మార్పు తీసుకున్నాడు. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని అంగీకరించి దయ, అసహనం మరియు మానవత్వంపై దృష్టి పెట్టాడు. ఈ మార్పు అతని పాలనను మాత్రమే కాదు, భారతదేశ చరిత్రను కూడా మార్చింది. అతను బౌద్ధాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మిషనరీలను పంపాడు. అశోకుడి పాలనలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన దయ, అసహనం మరియు మానవతా విలువలను ప్రాచుర్యం చేయడానికి ధర్మ అనే బౌద్ధ సిద్ధాంతాలను ప్రేరేపించాడు. అశోకుడి ఎడిక్ట్స్, శిలపై తారతమ్యాలు ఆయన పాలనలో ముఖ్యమైన భాగంగా నిలిచాయి. అతడి పాలనలో విస్తృతమైన మౌర్య సామ్రాజ్య అభివృద్ధి, రోడ్లు, విశ్రాంతి గృహాలు, రోగులయం మరియు చెట్ల రక్షణ వంటి పలు పరిపాలనా చర్యలు అమలు అయ్యాయి. శాంతి, సహనాన్ని ప్రోత్సహించే పాలనతో అశోకుడు ప్రజలకు ఒక చక్కటి జీవన ప్రమాణాన్ని అందించాడు. అశోకుడి మరణం తరువాత మౌర్య సామ్రాజ్యం మన్నగించి దాదాపు పతనమైంది. అతని మరణం తరువాత పలు రాజ్యాలు విడిపోయాయి.
185 BCన మౌర్య సామ్రాజ్యం చివరకు తన శక్తిని కోల్పోయింది. చివరగా గురుదత్త బిందుసారుడి పాలన ముగిసిన తరువాత జనరల్ పుష్యమిక సున్నా మౌర్య సామ్రాజ్యాన్ని కూల్చి సుంబా వంశాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం భారత చరిత్రలో అత్యంత అద్భుతమైన సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. చంద్రగుప్త, బిందుసార, అశోకుడు మరియు ఇకనుల పాలన ప్రాచీన భారతదేశంలోని సమాజం, సంస్కృతి మరియు పాలనను మార్చేశాయి. అశోకుడి మార్పులు, బౌద్ధం ప్రోత్సహించడం, ప్రజల అభ్యున్నతికి తీసుకున్న చర్యలు ఇవన్నీ మౌర్య సామ్రాజ్యానికి ప్రత్యేకతను ఇచ్చాయి. అశోకుడి ధర్మ ఎడిక్ట్స్ మరియు బౌద్ధ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబించారు. ఈ వీడియో ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నను కామెంట్లలో తప్పకుండా పంచుకోండి.